చాలామంది అన్వాంటెడ్ హెయిర్ వల్ల బాధపడుతూ ఉంటారు. అసలు అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద ఎందుకు వస్తుంది? హెయిర్ ఫాల్కి ఇంకెక్కువ కన్సర్న్ అయ్యి టాబ్లెట్స్ వాడడం మంచిదా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? 6 సెషన్స్ 8 సెషన్స్ లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకుంటే హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. లాస్ట్ టైం మనం మేడంతో చాలా వీడియోస్ చేసాం హెయిర్ అండ్ స్కిన్ గురించి. ఎన్నో కమెంట్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ డౌట్స్ కూడా అడిగారు. సో ఇవాళ మనం ఒక సపరేట్ టాపిక్ హెయిర్ కోసం మాట్లాడుకుందాం. ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని క్లియర్ అయినా ఇంకా కన్ఫ్యూజన్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి హెయిర్ అనేసరికి. సో అవన్నీ డౌట్స్ ఇవాళ మనం మేడంని అడిగి తెలుసుకుందాం. సో వీఆర్ ఎట్ ఎటర్నల్ ఏస్థెటిక్స్ విత్ డాక్టర్ సునైనా గారు. హాయ్ మేడం. హలో కావేరి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లాస్ట్ టైం మన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్గా కూడా కమెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదే అవును, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా అని. సో ఇవాళ అవన్నీ మనం క్లియర్ చేద్దాము. సునైనా గారు, ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, చికెన్ పాక్స్, రీసెంట్గా వచ్చిపోయిన కోవిడ్, ఇవన్నీ తర్వాత బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. సో ఇవన్నీ చేంజెస్ పక్కకు పెడితే హెయిర్ ఫాల్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వీటి తర్వాత పాపం చాలామంది హెయిర్ ఫాల్ అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు చెప్తున్నవన్నీ పెద్ద ఫీవర్స్, డెంగ్యూ కానీ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, ఇవన్నీ వెరీ సివియర్ గ్రేడ్ ఫీవర్స్. హై గ్రేడ్ ఉంటాయి, మోర్ దాన్ 101 degrees ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు ఉంటాయి కదా, మోర్ దాన్ 5 days 10 days వరకు కూడా ఉంటాయి. సో ఇలాంటివి ఫీవర్స్ అవి వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అనేది తప్పకుండా అవుతుంది. అంటే వచ్చినప్పుడు ఫీవర్ రాగానే హెయిర్ ఫాల్ అవ్వదు, ఒక 3 months పడుతుంది. మనకి స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్ అయ్యి ఒక 3 months బ్రేక్ వచ్చిన తర్వాత మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటారు. సో ఆ షెడ్డింగ్ అవుతూనే ఉంటుంది, కొంతమందికి 6 months వరకు అవుతుంది. సో దట్ ఈస్ అక్యూట్ అంటారు. క్రానిక్ అంటే మోర్ దాన్ 6 months 1 year వరకు కూడా, అండ్ అంతకంటే మోర్ కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో మనకి అప్పుడు ఏం చేయలేము, హెయిర్ షెడ్ అయితే షెడ్ అవుతుంది. తగ్గించుకోవడానికి వీ కెన్ గివ్ సమ్ సప్లిమెంట్స్ కానీ, హెయిర్ సీరమ్స్ కానీ ఉన్నాయి. సో అవి రెస్పాండ్ అవ్వకపోతే ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ ఈ ఫీవర్స్ వల్ల, లేకపోతే వేరే కండిషన్స్ వల్ల థైరాయిడ్ ట్రిగ్గర్ అవుతుంది. అన్మాస్కింగ్ ఆఫ్ థైరాయిడ్ అంటారు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఒకసారి టెస్ట్ చేయించుకొని ఇంకేమైనా వేరే డిఫిషియన్సీస్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని, ఇఫ్ యూ కరెక్టెడ్ వీ కెన్ రివర్స్ దిస్ కండిషన్. ఓకే. అండ్ ఇప్పుడు థైరాయిడ్కి హెయిర్ ఫాల్ అవుతుందా, లేకపోతే ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు థైరాయిడ్ వల్ల వస్తే హెయిర్ ఫాల్ అవుతుందా? థైరాయిడ్ యాజ్ పర్ సే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. థైరాయిడ్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే సడన్ వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ, అండ్ లాస్ ఆఫ్ ఐబ్రోస్ పోతాయి. అండ్ చాలా నీరసంగా ఉంటుంది, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, ఎనర్జీ ఉండదు, అండ్ హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఇలాంటి స్కిన్ కూడా డ్రైగా ఉంటుంది. ఇవి చూసి మనం చెప్తాం అనమాట, ఓకే ఈ పేషెంట్కి థైరాయిడ్ ఉన్నట్టుంది, చెక్ చేద్దామని. అప్పుడు బయటకు వస్తుంది. ఎవరు పేషెంట్స్ రారు నాకు థైరాయిడ్ ఉంది అని, అనిపిస్తుంది కదా. సో చూసిన తర్వాత వీళ్ళు డిసైడ్ అనమాట, మేబీ తనకి థైరాయిడ్ ఉందేమో, అబ్నార్మాలిటీ ఉంది, చెక్ చేద్దామని అనుకుంటాం. సో థైరాయిడ్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ హెయిర్ ఫాల్. సమ్ టైమ్స్ కొంచెం అన్మాస్క్ అవుతుంది, ఆల్రెడీ ఉండి కొంచెం అన్మాస్క్ అవుతుంది. ఓకే. సో స్పీకింగ్ ఆఫ్ థైరాయిడ్, ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని అంటారు. పాపం వాళ్ళు ఆల్రెడీ టాబ్లెట్స్ ఒక టాబ్లెట్ సెట్ వాడుతూ ఉంటారు. మళ్ళీ హెయిర్ ఫాల్కి ఇంకెక్కువ కన్సర్న్ అయ్యి టాబ్లెట్స్ వాడడం మంచిదా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి ఏమైనా చెప్పగలరు? సో పీసీఓడిలో మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్. హెయిర్ ఫాల్ ఒకటి, డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది, యాక్నే వస్తాయి, వెయిట్ గెయిన్, అలాగని అకాంతోసిస్ అంటారు, పిగ్మెంటేషన్, నెక్ దగ్గర పిగ్మెంటేషన్, అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్, ఇవన్నీ మనకి అందులో ఉన్న సిండ్రోమ్ అనమాట, హెయిర్ ర్యామ్ సిండ్రోమ్ అంటారు. అది పీసీఓడిలో చూస్తారు. సో ఆల్రెడీ మనం ఇచ్చే మెడికేషన్స్కి కొంచెం తగ్గుతుంది హెయిర్ ఫాల్ అనేది. ఇంకా మనం ఇచ్చే మెడికేషన్స్కి దీనికి సంబంధమే ఉండదు, జస్ట్ మనకు యాడ్ ఆన్ న్యూట్రిషన్ ఇస్తున్నాం అంతే. సో ఎక్స్ట్రా మెడికేషన్స్ అది తీసుకోవాలని ఆలోచించక్కర్లేదు, ఇట్ విల్ హెల్ప్ హర్. సో అది ఏమీ అవ్వదు, జస్ట్ న్యూట్రిషనల్ మెడికేషన్ ఇస్తున్నాం తనకి. సో అట్లీస్ట్ ఒక 3 months 4 months తీసుకుంటే హెయిర్ ఫాల్ కొంచెం వరకైనా తగ్గుతుంది. సో తన కండిషన్ కంట్రోల్లో ఉంటే ఆటోమేటికలీ హెయిర్ ఫాల్ విల్ కమ్ డౌన్. మనం ఇప్పుడు స్కిన్ మీద హెయిర్ ఉంటే అది మనకి డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటాం.
అన్ని అంటారు, అంటే నేను విన్నాను. సో ఇప్పుడు ఫేషియల్ హెయిర్ చాలా మంది రిమూవ్ చేస్తారు. సో అట్లా రిమూవ్ చేయడం వల్ల మరి డస్ట్ డైరెక్ట్ పెనిట్రేట్ అవుతుందా, రిమూవ్ చేయడం సేఫేనా? సో హెయిర్ రిమూవల్ అంటే మల్టిపుల్, మీరు చెప్పేది లేజర్ గురించి అంటున్నారా? జనరల్లీ మనం ఎక్విప్మెంట్ తో చేసిస్తాం కదా, బ్లేడ్స్. హెయిర్ ఉంటది అక్కడ, హెయిర్ మనం తీసినా కానీ టెంపరీగానే మళ్ళీ హెయిర్ వెనక్కి వస్తుంది. సో అంత ప్రొటెక్షన్ అయితే ఏమి ఇవ్వదు, జస్ట్ సన్లైట్ నుంచి కొంచెం ప్రొటెక్షన్. అది యానిమల్స్కి అయితే ఎక్కువ థిక్ ఫర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. మనకి ఫేస్ బాడీ మీద అంత హెయిర్ ఉండదు, ఎలాగో అంత ప్రొటెక్షన్ అయితే ఏమి ఉండదు. సో వై వీ హ్యావ్ బాడీ హెయిర్ అంటే మేబీ బికాస్ ఆఫ్ సన్ ప్రొటెక్షన్ కోసము, లేకపోతే డస్ట్ పడకుండా ఉండడానికో, ఫారెన్ బాడీస్ రాకుండా ఉండడానికో అన్నట్టు ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. కానీ కంప్లీట్గా ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు హెయిర్ మన బాడీ మీద. ఇట్స్ నాట్ దాట్ సైంటిఫిక్. సో మనం నార్మల్గా అపియరెన్స్ కోసం రిమూవ్ చేసుకున్నా ఏమవ్వదు, వీ కెన్ రిమూవ్ ఇట్. ఓకే. అండ్ ఇంకోటి, చాలా మంది అన్వాంటెడ్ హెయిర్ వల్ల బాధపడుతూ ఉంటారు. అసలు అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద ఎందుకు వస్తుంది? అన్వాంటెడ్ హెయిర్ అంటే థిక్ హెయిర్, మనకి చిన్న జా లైన్, నెక్ ఏరియా, చెస్ట్ ఏరియా, ఇవన్నీ మనకి మేల్ హార్మోన్ రిలేటెడ్ ఏరియాస్ అనమాట. బియర్డ్, ముస్టాచ్ అనేవి నార్మల్లీ వీ హ్యావ్ ఇన్ ద మేల్స్ కదా. సో ఈ ఏరియాస్లో హార్మోన్ డిపెండెంట్ ఏరియాస్లో హెయిర్ వస్తుంది, థిక్గా వస్తుంది అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ హిర్సుటిజం. సో అది మెయిన్లీ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో వస్తుంది. కొంతమందికి ఫెమిలియల్గానే కొంచెం థిక్ హెయిర్ వస్తుంది, సో దాన్ని హైపర్ ట్రైకోసిస్ అని అంటారు. అండ్ కొన్నిసార్లు హిర్సుటిజంలో మనకి అసలు కాజే తెలియదు, ఎందుకు వస్తుందో కూడా తెలియదు. సో అది ఇడియోపతిక్ అంటారు. ఏం తెలియకపోయినా రీజన్ ఇడియోపతిక్ అంటారు. సో ఆ హిర్సుటిజం అనేది చాలా అన్వాంటెడ్ హెయిర్, డజంట్ లుక్ గుడ్. సో అది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకైతే పీసీఓడి కంట్రోల్లో ఉంటూ ఒక 6 సెషన్స్ 8 సెషన్స్ లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకుంటే ఆ థిక్ హెయిర్ అనేది థిన్ అవుతుంది. సో అది చేయించుకోవచ్చు. పర్మనెంట్గా హెయిర్ మనం రిమూవ్ చేయలేము, రిడక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ద హార్మోన్ షుడ్ బి అండర్ కంట్రోల్. లేదు మళ్ళీ ట్రిగ్గర్ అయింది అనుకోండి, మళ్ళీ మనకి వెంటనే మళ్ళీ థిక్ హెయిర్ వచ్చేస్తుంది. సో చూసారు కదండి, మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఇంకా అదే ఎన్ని డౌట్స్ ఉన్నాయో, ఓకే ఇది అలా వస్తుందా, ఎందుకు వస్తుందా, చాలా డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవన్నీ డౌట్స్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.